హలో గాయ్స్! వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ సినిమా. ఇప్పుడే 'ఛాంపియన్' మూవీ చూసాను. 'రోషన్' అండ్ 'అనస్వర రాజన్' ఆర్ ద మెయిన్ లీడ్ రోల్స్. మూవీ అయితే నాకు నచ్చింది. విత్ గుడ్ ఫస్ట్ హాఫ్ అండ్ డీసెంట్ సెకండ్ హాఫ్ విత్ ఓకేష్ క్లైమాక్స్. మూవీ స్టార్టింగ్ 15 మినిట్స్ చాలా బావుంటుంది. అప్పుడే మూవీలోకి ఎంటర్ అవుతుంటాము. దెన్ అగైన్ కొంచెం స్లో ఫీల్స్ ఉంటుంది. మళ్ళీ 'గిరగిర' సాంగ్ నుంచి ఇంటర్వెల్ బ్లాక్ వరకు సినిమా పిక్ అవుతుంది. ఫస్ట్ హాఫ్‌లో నాకు హీరో ఇంట్రడక్షన్ సీన్ బావుంటుంది. కొన్ని ఫుట్‌బాల్ సీక్వెన్సెస్ ఉంటాయి. అవి బావుంటాయి. అండ్ ఇంటర్వెల్‌లో వచ్చి ఒక యాక్షన్ బ్లాక్ ఉంటుంది. అది కూడా చాలా బావుంటుంది. సో, మూవీ సెకండ్ హాఫ్‌లో మనకి మెయిన్ ప్లాట్‌కి షిఫ్ట్ అయిన తర్వాత సినిమా కొంచెం మనకి ప్రెడిక్టబుల్ ఎళ్ళిపోతుంది. అండ్ క్లైమాక్స్ కొంచెం అన్‌ఎక్స్‌పెక్టెడ్ ఉంటుంది. మూవీ మొత్తం మనకి 1947, 1948 ఆ టైంలో జరుగుతుంది. సో, మనకెక్కడ మనకి ఔట్ ఆఫ్ జోన్ తీసుకురాలేదు. సో, అదే జోన్‌లో జరుగుతున్నట్టు మనకి ఆ ఫీల్ తెప్పించారు సినిమా మొత్తం. ఇప్పుడు సినిమాలో పాజిటివ్స్ గురించి మాట్లాడుకుందాం. సో, మెయిన్‌లీ లీడ్ యాక్టర్స్ పెర్ఫార్మన్సెస్. 'రోషన్' మాత్రం చాలా బాగా చేశాడు. నేను తన ప్రీవియస్ 2 మూవీస్ చూడలేదు. అండ్ దిస్ మూవీ హి డన్ అన్ ఎక్సెప్షనల్ జాబ్. అంటే తనొక సీనియర్ యాక్టర్, బాగా ఎక్కువ మూవీస్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న యాక్టర్‌లా పెర్ఫార్మ్ చేశాడు ఈ మూవీలో. నేను 'రోషన్' పెర్ఫార్మన్స్ చూసి చాలా బాగా ఇంప్రెస్ అయ్యాను నేను. అంటే అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. అంత బాగా చేశాడు యాక్టింగ్. హీరోయిన్ 'అనస్వర రాజన్' కూడా చాలా బాగా చేసింది. తనకి డెబ్యూట్ మూవీ తెలుగులో. అయినా కూడా చాలా బాగా చేసింది. జస్ట్ నాకు ఇష్యూ ఏందంటే తన డబ్బింగ్ కొంచెం ఆఫ్ ఉండేది. కొంచెం వేరే వాళ్ళతోని డబ్బింగ్ చేపించుంటే చాలా బాగుండేది. సినిమా స్టోరీ కూడా చాలా బావుంటుంది. కొంచెం కొత్తగా ఉంటుంది. చూసేటప్పుడు కొంచెం ఫ్రెష్‌నెస్ అనిపించింది నాకు సినిమాలో. నెక్స్ట్ సాలిడ్ టెక్నికల్ టీమ్, మ్యూజిక్ బై మిక్కీ జే మేయర్. దాంట్లో సినిమాలో ఒక 3 సాంగ్స్ ఉన్నాయి. 3 సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. మెయిన్‌లీ 'గిరగిర' సాంగ్ ఏదైతే ఉందో వీడియో చూసేటప్పుడు సినిమాలో మనకి ఆ పిక్చరైజేషన్ చాలా బాగుంది ఇంకా. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ గూడా మూవీ స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు టూ గుడ్ ఉంది. సినిమాటోగ్రఫీ బై మ్యాథీ వాస్ టాప్ నాచ్. మనకి సినిమాలో చూసేటప్పుడు ఆ విజువల్స్ సేమ్ మనకి అదే 1948 ఇయర్‌లో చూసినట్టు అనిపించింది. సో, అంత బావుందనమాట సినిమాటోగ్రఫీ. ఆర్ట్ వర్క్ గాని, సెట్ పీసెస్ గాని మనకి బ్రిటిష్ కాలంలో ఎలా అయితే ఉండేనో సేమ్ అలానే చూపించారు మనకి సినిమాలో. ఎడిటింగ్ బావుంది. స్క్రీన్ ప్లే బావుంది. సో, మనకి మెయిన్‌లీ ఇవి పాజిటివ్స్. నెక్స్ట్ నెగెటివ్స్ మాట్లాడుకుంటే నాకు 3 మేజర్ ఇష్యూస్ ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి లాగ్. అంటే లాగ్ అని కాదు గానీ నేరేషన్ చాలా స్లో ఉంటుంది. ఫస్ట్ హాఫ్‌లో మనకి ఒక ఫస్ట్ 20 మినిట్స్ అండ్ లాస్ట్ 20 మినిట్స్ తీసేస్తే మధ్యలో ఉండే ఒక 25-30 మినిట్స్ చాలా స్లో ఫీల్ ఉంటుంది. అండ్ లాస్ట్‌లీ ప్రెడిక్టబుల్ అండ్ కన్విన్సింగ్ క్లైమాక్స్. సినిమా సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన 5 మినిట్స్‌కే సినిమా ప్రెడిక్టబుల్ ఎళ్ళిపోతుంది. సో, మనకు అక్కడి నుంచి కొంచెం ఇందాక చెప్పినట్టే అక్కడి నుంచి రైటింగ్ అనేది స్లో అవుతుంది. నేరేషన్ స్లో ఎళ్ళిపోతుంది. అండ్ క్లైమాక్స్ అయితే చాలా కన్విన్సింగ్‌గా రాసుకున్నాడు. సో, కొంచెం డిఫరెంట్‌గా రైటింగ్ రాసుకుంటుండే క్లైమాక్స్ ఇంకా బాగా వర్క్ అయ్యేది. సో, దానివల్ల నాకు సెకండ్ హాఫ్ ఎక్కడో కొంచెం ఓకే అనిపించింది. సో, ఇవన్నీ పక్కన పెడితే సినిమా బానే ఉంది. చూడొచ్చు. డైరెక్టర్ డెబ్యూటెంట్ అయినా హి డన్ ఎ డీసెంట్ జాబ్. ఫైనల్లీ ఇట్స్ ఎ డీసెంట్ వాచ్. మీరు కూడా వెళ్ళండి. నచ్చుతుంది మీకు గూడా. మనకేందంటే ఈ సినిమాలో కొంచెం ఒక ఫ్రెష్‌నెస్ ఉంటుంది. ఒక పీరియాడిక్ డ్రామా. సో, ఇలాంటి మూవీస్ కొంచెం రేర్‌గా వస్తాయి మనకి టాలీవుడ్‌లో. సో, యూ కెన్ గివ్ ఇట్ ఎ ట్రై. అండ్ దట్స్ ద వీడియో గాయ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తెవరైనా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. నిన్న ఆల్రెడీ 'శంబాల' ఇంకా 'ఈషా' మూవీ కూడా చూసాము. 'శంబాల' రివ్యూ ఆల్రెడీ మన ఛానెల్‌లో వచ్చేసింది. కింద డిస్క్రిప్షన్‌లో లింక్ కూడా పెడతాను. వెళ్లి ఒకసారి చూసేయండి. 'ఈషా' రివ్యూ కూడా ఇంకో కొంచెం సేపట్లో అప్‌లోడ్ చేస్తాము. అండ్ లాస్ట్‌లీ 'దండోర' మూవీ ఒక్కటి పెండింగ్ ఉంది. సో, ఆ మూవీ కూడా నాకు తెలిసి ఈరోజు నైట్ ఆర్ రేపు మార్నింగ్ వరకు చూసి వీడియో అనేది అప్‌లోడ్ చేస్తాము. అండ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్. మీ వాయిస్ ఆఫ్ సినిమా.